ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. వేసవి సమయంలో కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించే ఉత్తమ చిట్కాలు. వేసవి కాలంలో వేడి, డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్ల వల్ల కడుపు సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటంటే తగినంత నీరు. అంటే వేసవి కాలంలో శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలహీనపరుస్తుంది. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ను నివారించవచ్చు. కొబ్బరి నీరు, నిమ్మరసం లేదా బటర్ మిల్క్ వంటి హైడ్రేటింగ్ పానీయాలు కూడా ఎంతో ఉపయోగకరం. తేలికపాటి ఆహారం. వేసవిలో జీర్ణం అవ్వడానికి నూనె కానీ మసాలా ఆహారాలను కానీ తగ్గించడం ఉత్తమం. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, ఉడికించిన ఆహారాలు, లైట్ సూప్లను ఆహారంలో చేర్చుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, క్యారెట్ వంటివి కడుపును ఆరోగ్యంగా ఉంచుతాయి. పెరుగు, ప్రోబయోటిక్స్. పెరుగు లేదా ప్రోబయోటిక్ డ్రింక్స్ జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచి కడుపు సమస్యలను తగ్గిస్తాయి. రోజు 1 కప్పు పెరుగు లేదా బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యలు దూరమవుతాయి. భోజనం. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. బదులుగా రోజుకు 4 నుంచి 5 సార్లు చిన్న చిన్న భోజనాలు తీసుకోండి. ఇది కడుపును తేలికగా ఉంచి జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తోంది. ఫైబర్ ఫుడ్. పీచు పదార్థం జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. కానీ ఒకేసారి ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ లేదా అసౌకర్యం కలగవచ్చు. క్రమంగా ఫైబర్ ఆహారాలను పెంచండి. తగినంత నీరు తాగాలి. వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ. తేలికపాటి నడక, యోగా వంటి వ్యాయామాలు జీర్ణ వ్యవస్థను చురుకుగా ఉంచుతాయి. అలాగే ఒత్తిడి కూడా కడుపు సమస్యలకు కారణమవుతుంది. ధ్యానం లేదా శ్వాస వ్యాయామాల ద్వారా ఒత్తిడిని నియంత్రించవచ్చు. బయటి ఆహారం. ఈ చిట్కాలతో పాటు వేసవిలో బయటి ఆహారాన్ని తగ్గించడం, శుభ్రమైన నీటిని మాత్రమే తాగడం, ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. కడుపు సమస్యలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.